మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు తెలుసుకుంటున్నాము. ఈ రోజున మనము 802వ ప్రవచనాన్ని తెలుసుకుందాము. తిర్మిజీ దీని యొక్క గ్రంథకర్త. ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే ఒక సింపుల్ అయినటువంటి నిరాడంబరత కలిగినటువంటి వ్యక్తి ఈ విధంగా ఉండాలి చెప్తున్నారు. ఖరీదైన దుస్తులు ధరించే స్తోమత ఉన్నప్పటికీ ధనవంతుడు, దైవం అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మంచి దుస్తులు ధరించే అవకాశం కూడా ఉంది. కానీ అల్లాహ్ ప్రసన్నత కోసము అటువంటి దుస్తులు ధరించకుండా సింపుల్ అయినటువంటి దుస్తులు ధరిస్తూ ఇటువంటి వ్యక్తిని ప్రళయ దినాన దైవము సృష్టి రాసులు అందరి ముందుకు పిలిచి విశ్వాసపు దుస్తుల్లో తనకి ఇష్టమైన దుస్తుల్ని ఎంపిక చేసుకునే అధికారాన్ని ప్రసాదిస్తాడు. విశ్వాసపు దుస్తులు అంటే అక్కడ స్వర్గం అనమాట. స్వర్గంలో నచ్చినటువంటి దుస్తులు ధరించవచ్చు కదా. అలాగా స్వర్గపు ఆ సౌఖ్యాల్లో నీకు నచ్చినది తీసుకో అని చెప్పేసి అతనితో చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఒక కోణం. అలాగని చెప్పేసి దైవం ఒకవేళ ఐశ్వర్యాన్ని అంతస్తును ప్రసాదిస్తే మరి బికారి మాదిరిగా ఉండడం కూడా దైవానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్నల్లాహ్ జమీలు, దైవం ఎంతో సుందరుడు, యుహిబ్బుల్ జమాల్, ఆయన సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అలాగే దైవము ఏదైతే మనకు ఇక్కడ ప్రసాదించాడో అది ప్రకటింపబడాలి, ప్రజల వద్దకు కూడా అది తెలియాలి. అంటే ప్రజలు కూడా దాన్ని గురించి చూసి దాన్ని ప్రసాదించినటువంటి దైవాన్ని స్తుతించాలి, ఘనపరచాలి. కాబట్టి ఇక్కడ ఒక కోణం ఏమిటంటే మరీ అంత షోయిగా ఉండి ప్రజలందరూ కూడా కుళ్ళుకునేలాగా ఇక పూటకు ఒక డ్రెస్ మార్చి ఈ విధంగా కాకుండా అలా కూడా ఉండకూడదు. అలాగని మరీ బికారీ మాదిరిగా ఏమీ లేకుండా ఉన్నప్పటికీ కూడా ఏమీ లేకుండా బికారీ మాదిరిగా కూడా ఉండకూడదు. సింపుల్ అయినటువంటి నిరాడంబరత కలిగినటువంటి విధానం అంటే ప్రవక్తకి ఇష్టము, దైవం కూడా ఎటువంటి వ్యక్తులను ఇష్టపడతారు. అది ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఖరీదైన దుస్తులు ధరించే అతనికి స్తోమత ఉంది. ఏమండి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, మొత్తం మెడలో బంగారము, ఉంగరాలు ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఇలాగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా కాకుండా అతనికి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు దేనికి ఖర్చు పెట్టుకోవాలి, దేనికి ఉపయోగించుకోవాలి, పరలోకాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగించుకోవాలి. దాన ధర్మాలు అవి ఇవి చేసి దైవానికి ఇష్టమైనటువంటి పనులు చేసి, అలా కాకుండా ఎగ్జిబిషనిజం అంటే ప్రదర్శన బుద్ధిని ఎవరైతే కలిగి ఉంటారో దైవం దానికి సంబంధించినటువంటి ఆహా ఊహలు ఇక్కడే ప్రసాదించేస్తాడు. కానీ పరలోకంలో మాత్రం ఏమి కూడా లభించదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి విషయం ఏమిటంటే సింపుల్ అయినటువంటి వ్యక్తి తప్పనిసరిగా సాఫల్యం పొందుతాడు అని చెప్పేసి ప్రవక్త వారు ఇక్కడ చెప్పారు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.